అసలు ఈసీకి పంచాయతీకి ఈ పేరు ఎందుకు వచ్చింది అని కానీ మనం గమనించినట్లయితే ఒకానొక టైంలో 2011 2012 పీరియడ్లో ఈసీ సీట్లు చాలా ఎక్కువ ఉండేవి. అంటే రమారమిగా తెలంగాణ రాష్ట్రం లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు దగ్గర ఒక 40,000 ఈసీ సీట్లు రెండు రాష్ట్రాల్లో కలిపి ఉంటే సిఎస్సి సీట్లు వచ్చేసి 6,000 7,000 అట్లా ఉండేవి. ఆ టైంలో సిఎస్సి భూమి రావడంతో ఎక్కువ మంది మెరిట్ స్టూడెంట్స్ తీసుకుంటున్నటువంటి బ్రాంచ్గా ఆ రోజుల్లో గుర్తింపు ఉన్నటువంటి ఈసీ బ్రాంచ్ ఎంతో కొంత, అంటే సిఎస్సిలో అంత కాకపోయినా ఎంతో కొంత లాజిక్ ఉన్నటువంటి, అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ లాజిక్, ఎంతో కొంత రెలవెన్సీ ఇన్ హార్డ్వేర్ ఉన్నటువంటి ఈసీ బ్రాంచ్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని సిఎస్సి వాళ్ళు అందుబాటులో లేకపోయినందువల్ల ఆ రోజు ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా న్యాచురల్గా ఈసీ వాళ్ళకి చాలా మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఇది 2010 నుంచి మొదలైనటువంటి ట్రెండ్ 2019 ఆల్మోస్ట్ 2022 దాకా కూడా సేమ్ ట్రెండ్ కొనసాగింది. అయితే ప్రస్తుతానికి ఇది పాత చింతకాయ తొక్కు, ఈ పంచాయతీ ఇప్పుడు లేదు. 2022 తర్వాత ఈసీ డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ కాదు. కంప్యూటర్ సైన్స్ కోసం ప్లేస్మెంట్స్ కోసం వచ్చే కంపెనీలు ఈసీ వాళ్ళ మీద ఎగబడి తీసుకునే పరిస్థితి కూడా లేదు.